गणदैवताय अध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय गणेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि దాసు గాడ్ ఈజ్ గ్రేట్ పార్ట్ 1 నుంచి వై సీఎం రిజైన్డ్ ఫిక్షన్ నవల. సీఎం ఎందుకు రిజైన్ చేశాడు? కల్పిత నవల ఎపిసోడ్ 4. అక్క శాంతమ్మతో డాక్టర్ మురళి ఫోన్ సంభాషణ. అక్క అక్క శాంతమ్మ ఏడుస్తూనే ఉంది. అక్క ఏమైంది? ఊరుకో ఊరుకో, ఘోరం జరిగిపోయింది తమ్ముడు. మీ బావ డ్రైవర్ రాజును చంపేశాడు అని శాంతమ్మ ఏడుస్తూ ఎక్కిళ్ళు పెడుతుంది. ఓ మై గాడ్, రాజు చాలా మంచివాడని ఎన్నోసార్లు చెప్పావు కదక్క. అవునురా, మంచివాడే అనుకున్నా, జ్యోతిని వలలో వేసుకుంటాడని అనుకోలేదురా. అయ్యో, అమాయకుని చంపేశాడని మనసులో అనుకుంటూ అలాగా. ఈ విషయం నీ మనసులోనే పెట్టుకో అక్క. పొరపాటున గాని ఈ విషయం, అదే రాజు చనిపోయాడన్న విషయం జ్యోతికి తెలిస్తే జ్యోతి మనకు దక్కదని శాంతమ్మకు చెప్పాడు తెలివిగా. జ్యోతికి అబార్షన్ చేయమని మీ బావ ఫోన్ చేస్తాడు. సరేలే అక్క, నే బావను నేనే చేస్తా, నీవు మాత్రం ఏమి తెలియనట్లు ప్రశాంతంగా ఉండు. ఎలా ఉండగలనురా? కళ్ళ ముందే రాజును చంపాడు. ఇప్పుడు పుట్టబోయే పసిపాపను చంపాలనుకుంటున్నాడు. అక్క, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, నన్ను నమ్ము. ఆ స్వామీజీ ప్రవచనాలు వింటూ ఉండు, లేదా భగవద్గీత చదువుకో, మనశ్శాంతి కలుగుతుంది. ఇంతకన్నా నేనేమి చెప్పలేనక్క. అలాగేరా తమ్ముడు. ఖ్యాతి ఎక్కడుందో తెలియదు. అయ్యో, నా మాట విని ఖ్యాతిని నా తమ్ముడికే ఇచ్చి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు కదా అని మనసులో అనుకుంటూ ఫోన్ పెట్టేసింది. అప్పటికే బావ ముకుందం నుంచి 3 సార్లు ఫోన్లు వచ్చాయి. జ్యోతి నాకు చిన్న స్వామి గురించి మనసు విప్పి చెప్పింది. ఇస్కాన్ స్వామి వల్లనే గర్భం వచ్చింది, నీవే కాపాడాలి బావా, ఈ విషయం ఎవ్వరికీ తెలియనీయకని ఒట్టు వేయించింది. అలాగే అని నేను చేతిలో చేవేశా అనుకుంటున్నాడు. మళ్ళీ ముకుందం బావ నుంచి ఫోన్ వస్తుంది. ముకుందం మురళితో ఫోన్ సంభాషణ. హలో బావగారు, బాగున్నారా? మురళి, తప్పు చేశాను, క్షమించు అని మొసలి కన్నీరు పెట్టుకున్నాడు. బావా, జరిగిందేదో జరిగిపోయింది, జరగాల్సింది చూద్దాం బావా. అదే మురళి, నా జ్యోతి ఇంత మోసం చేస్తుందనుకోలేదు. మీ అక్క మాట విని నీకన్నా ఇవ్వకపోతేనే. బావా, ఏది జరగాలనో అదే జరుగుతుంది. జ్యోతిని నేను ఇష్టపడ్డాను బావా, కానీ జ్యోతి నన్ను ఇష్టపడలేదు, అందుకే నేను మౌనంగా ఉన్నా అని నిద్రిస్తున్న జ్యోతి వైపే చూస్తున్నాడు. ముకుందం మాటలను శాంత వింటుంది. మురళి, నా పరువు మర్యాదలన్నీ నీవే కాపాడాలి, అది నీ చేతిలోనే ఉంది. జ్యోతికి అపార్షన్ చేసి రహస్యంగా నీ మనసులో ఉంచుకో. బావా, ఇప్పుడు జ్యోతికి 9 నెలలు నిండాయి, ఈ రోజో రేపో ప్రసవించవచ్చు. మరెలా మురళి? బావా, నీవేమి బాధపడకు, పాప పుట్టగానే ఫోన్ చేస్తా. పాప ఏదని జ్యోతి అడిగితే ఏం చెబుతావు మురళి? నేను ఓదార్చుతుంటే నన్ను నేరస్తును చేయాలనుకుంటున్నాడేమి అని మనసులో అనుకుంటూ, బావా, జ్యోతికి నేను అబద్ధం చెప్పలేను, అన్యాయమో చేయలేను, సారీ బావా అని మురళి అన్నాడు. మురళి, నా పరువేం కావాలి? నేను ప్రజలకి ఏం సమాధానం చెప్పాలి? మురళి, ఈ ఒక్క సహాయం చేయి, నీకు ఏం కావాలన్నా, ఏమి చేయాలన్నా చేస్తాను. మురళి ఇస్కాన్ స్వామిని తలుచుకుంటూ, బావా,
నా మాట విని అతనికిచ్చి పెళ్లి చేయడమే మంచిది అని అన్నాడు. చంపేసిన రాజును గుర్తు చేసుకుంటూ, నేను ఇవ్వను, విషమించే వరకు ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అక్క తమ్ముడు కలిసి నా పరువు తీస్తారా? పాప పుట్టగానే చంపేయి, లేకుంటే నా బావమర్దవని కూడా చూడను, నిన్ను చంపిస్తా. బావా, చంపడం బ్రతికించడం పైవాడి చేతిలో ఉంటాయి. ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను, మరో గంటలో డెలివరీ అవుతుంది. మురళి, నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా? డాక్టర్, జ్యోతికి నొప్పులు వస్తున్నాయని నర్సు చెప్పడంతో లేడీ డాక్టర్ను పంపించాడు. డాక్టర్, శుభవార్త, మగపిల్లవాడు జన్మించాడు. చాలా బరువుగా ఉన్నాడు. పుట్టగానే అందరూ ఏడుస్తారు. వీడు నవ్వుతూనే పుట్టాడు, విచిత్రం అని డాక్టర్ అమ్మ అంటుంది ఆశ్చర్యంగా. బావ ఫోన్లోనే ఉన్నాడు, వింటున్నాడు. బావా, పవర్ నీ చేతిలో ఉంది, మీరేమైనా చేయగలరు. కానీ విధి విచిత్రమైనది. వినిపిస్తుందా ఆ పాప నవ్వులు? ఇప్పుడే నీ కూతురు మగబిడ్డను కంది. అందరూ ఏడుస్తూ పుడతారు. వీడు నవ్వుతూనే పుట్టాడు. ఆ నవ్వే నీ ఏడ్పుగా మారుతుందనిపిస్తుంది. వాడు అలానే నవ్వుతుంటాడు, నీవు ఇలానే ఏడుస్తుండు. హే డాక్టర్, ఉండు మీద కారం చల్లకు, నీ గుండెల్లో గుణపం దించుతా అని ముకుందం ఆవేశంగా అంటుంటే శాంత భయంగా వణికిపోతూ కృష్ణుణ్ణి మనసులో ప్రార్థించుకుంటుంది. డాక్టర్ అంటూ మళ్ళీ నర్సు రావడంతో ఫోన్ కట్ చేసి జ్యోతి రూంలోకి వెళ్ళాడు. జ్యోతి మురళిని చూసి థ్యాంక్ యూ బావా అంటూ ముసిముసిగా నవ్వుతుంది బాబు వైపు చూస్తూ. మురళి నవ్వుతున్న బాబును చూస్తున్నాడు, నవ్వుతూనే ఉన్నాడు. కుడి చేతి చూపుడు వేలికి నల్లటి మచ్చను చూసి చేయి పట్టుకున్నాడు, నవ్వును ఆపేశాడు. జ్యోతి మచ్చను చూసి మురిసిపోయింది. వీడు సామాన్యుడు కాడు, 5 కేజీల బరువున్నాడు. మచ్చను చూసి మహాజాతకుడవుతాడని జ్యోతితో అంటున్నాడు. జ్యోతి బాబు చేయిని పట్టుకొని నల్లటి మచ్చను ముద్దాడింది నవ్వుతూ. ఛార్జ్ షీట్లో సంతకం చేసి మురళి బయటికి వచ్చాడు. జ్యోతి ఇస్కాన్ స్వామికి ఫోన్ చేసి మగపిల్లవాడు పుట్టాడు, అచ్చం నీలా ఉన్నాడని ఫోటో తీసి వాట్సాప్లో పెట్టింది. ఇస్కాన్ ఆనందానికి అంతులేదు. వీడియో కాల్లో చూస్తూ పరవశించి మాట్లాడుతున్నాడు. జ్యోతి బాబు కుడి చేతుకున్న మచ్చను చూపెట్టింది. బాబు చేయి పట్టుకోగానే నవ్వు ఆపేశాడు. స్వామి, వా జ్యోతి, వా గ్రేట్, వీడు నాకంటే మా నాన్నకంటే గొప్పవాడవుతాడు అని ఆనందంగా అంటూ బాబుతో హాయ్ నాన్న అంటున్నాడు. పని ముగించాలని ఓ రౌడీ మూకకు ఫోన్ చేస్తున్నాడు. సార్, ఇప్పుడే నర్సు వేషంలో ఓ అమ్మాయిని హాస్పిటల్కు పంపిస్తా, బాబును ఎత్తుకొచ్చి చంపిస్తా, మరో కంటికి తెలియనీయ. శభాష్ అని ఫోన్ పెట్టేశాడు ముకుందం. కసాయి నర్సు హాస్పిటల్లోకి ప్రవేశిస్తుంది. అటు ఇటు చూస్తుంది. ఎవరూ అనుమానించడం లేదని ఒరిజినల్ నర్సుగా బిహేవ్ చేస్తూ జ్యోతి ఉన్న రూంలోకి వెళ్ళింది. ముందు జ్యోతికి, తర్వాత బాబుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. జ్యోతి నిద్రలోకి జారుకుంది. బాబును పైకి లేపి భుజంపై ఎత్తుకొని వెళుతుంటే, హే సిస్టర్, బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నారని పక్క రూమ్ ఆవిడ అంటుంటే బాబు ఉన్నట్టుండి సడన్ గా నవ్వడం ఆపేశాడు. డాక్టర్ వద్దకు తీసుకెళ్తున్నా అని అంది. ఆ వెంటనే బయటకు వచ్చి కారు ఎక్కుతుంటే, ఏ సిస్టర్, బాబుని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావని మురళి అడుగుతుంటే భయంగా చూసి కారు ఎక్కింది. కారు వేగంగా వెళుతుంది. ఏ డ్రైవర్, అంబులెన్స్ స్టార్ట్ చేయి, ఆ కారును ఫాలో అవ్వాలి అని స్టాప్తో సహా అంబులెన్స్ ఎక్కారు. వెళుతున్న కారును వెంబడిస్తున్నారు. మురళి పోలీస్ స్టేషన్కు ఫోన్లో తెలియజేశాడు. కారు చాలా వేగంగా స్పీడ్ బ్రేకర్లు దాటుకుంటూ వెళుతుంది. బాబుకు స్పృహ వచ్చింది. నవ్వుతున్నాడు. నర్సు హృదయం చెలించింది. ఈ బాబును రక్షించాలని మనసులో అనుకుంది. ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది. సార్, మీరు చెప్పినట్లే బాబును ఎత్తుకొచ్చాను, కానీ డాక్టర్ చూశాడు, మా కారును అంబులెన్స్ వెంటాడుతుందని ముకుందంకు చెబుతుంది నర్సు.
డాక్టర్ పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చే ఉంటాడు. పోలీస్ జీప్ రాకముందే బాబు పీక నులిమి కింద పడి అంబులెన్స్ ఆగుతుంది, మీరు తప్పించుకోవచ్చు, దొరికిపోయారో అందరికీ ప్రమాదమే అని ముకుందం హెచ్చరిస్తుంటే శాంత, ఏమండి, బాబును చంపొద్దని చెప్పండి, పాపం ఆ పసివాడు ఏ నేరం చేశాడని అంటూ బోరుమని విలపిస్తుంది. నోర్మై, నీకేం తెలియదని ముకుందం ఆవేశంగా అన్నాడు. కారులో నర్సు తన వైట్ షర్ట్ విప్పేసి డ్రెస్సులో బాబును కప్పింది. బాబు గల గలమని నవ్వుతూనే ఉన్నాడు. వేళ్లు పట్టుకుంది, నవ్వు ఆపాడు. ఏమిటి విచిత్రమని వేలు వదిలింది, మళ్ళీ నవ్వుతున్నాడు. వేలును గమనించింది, పావంత నల్లని మచ్చ చూసింది. బాబు నవ్వుకు ఐసై డ్రైవర్ కారాపు అంది. కారులో నుంచి బాబును ఎత్తుకుని దిగింది. నీ వెళ్ళిపో అనగానే కారు కనుమరుగైపోయింది. నర్సు వస్తున్న అంబులెన్స్ను గమనించి ఒక సందులోకి వెళ్లి గోడ దూకింది. దూరంగా కనిపిస్తున్న శ్మశానం వైపు బాబును ఎత్తుకొని నడుస్తుంది. మత్తు ఇంజెక్షన్ నుంచి మేల్కొన్న జ్యోతి బాబు కనపడడం లేదని గట్టిగా అరవడంతో పక్క రూమ్ తల్లి, నీ బాబును ఎవరో నర్సు రూపంలో వచ్చి ఎత్తుకెళ్లారు, డాక్టర్ మురళి గారు వెంట పడుతున్నారు, నీ బాబు నీకు దొరుకుతాడమ్మా అని ఓదారుస్తుంటే ఇది మా నాన్నగారి పనే అని గట్టిగా ఏడ్చింది. ఏడ్చి 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 కుప్పకూలింది. ఇంతలో డాక్టర్ మురళి విషాదవదనముతో జ్యోతి రూముకు వచ్చాడు. జ్యోతి, జ్యోతి అని పిలిచాడు. ఏం మాట్లాడడం లేదు, శ్వాస ఉంది, చలనం లేదని వెంటనే ఐసీయూ రూముకు బదలాయించాడు. న్యూరో సర్జన్ని పిలిపించాడు. అన్ని టెస్టులు, స్కానింగులు చేయించాడు. సారీ మిస్టర్ మురళి, ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని న్యూరో సర్జన్ అంటుంటే డాక్టర్ మురళి షాక్ అయి, ఏమైంది డాక్టర్ గారు అని అడిగాడు. సారీ మిస్టర్ మురళి, ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మెదడులో నరాలు చితికి తెగిపోయాయి, జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది, తల నరాలు దెబ్బతిన్నాయి, కదలలేదు, మెదలలేదు, పూర్తిగా కోమాలోనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలని ఖచ్చితంగా చెప్పలేము. అకాస్టిక్ న్యూరోమా సిండ్రోమ్, బ్రెయిన్ కంప్లీట్గా దెబ్బతింది. ఇలాంటి జబ్బు లక్షల్లో ఒకరికి మాత్రమే వస్తుంది. అపోలో హాస్పిటల్ హైదరాబాద్లో మంచి న్యూరాలజిస్టు ఉన్నారు, అక్కడికి తీసుకెళ్ళండి అని సలహా ఇచ్చాడు. థ్యాంక్ యూ డాక్టర్ అని మురళి అన్నాడు. అక్కతో మురళి ఫోన్లో మాట్లాడుతున్నాడు. అక్క, బావ అనుకున్నంత పనే చేశాడు, మనవన్ని కిడ్నాప్ చేశాడు, వెంటపడి వెతికినా ఆచూకి దొరకలేదు, తప్పించుకొని పారిపోయింది. పోలీసు వారికి ఫోన్ చేసినా లాభం లేదు. బావ వాళ్లకు ముందే చెప్పి ఉంటాడు, నా పేరు చెప్పగానే ఫోన్ కట్ చేశారు. అవునురా, అవునురా మురళి, నేను మాట్లాడుతుంటే విన్నాను. అక్క, జ్యోతి కోమాలోకి వెళ్ళింది, రేపు ఉదయమే అపోలో హాస్పిటల్ హైదరాబాద్కి రా అని ఫోన్ పెట్టేశాడు. ఎప్పటిలాగే చితులు ఏదైనా ఉంగరమో, ముక్కు పుడుకు, బంగారు పన్ను దొరుకుతాయని కాలిన బూడిదలో వెతుకుతున్నాడు. అదృష్టం వరించింది, బంగారు బిస్కెట్లు దొరికాయి. లుంగిలో వేసుకుంటున్నాడు. ఎవరో వస్తున్నారని గమనించి తొందరగా దొరికిన కాడికి తీసుకొని గుడిసెలోకి వెళ్ళాడు హరిశ్చంద్ర ప్రసాద్. ఇంతలో బాబును ఎత్తుకుని నర్సు శ్మశానం వద్దకు వచ్చింది. బాబును శ్మశానం పక్కనే పడుకోబెట్టింది. బాబు ముసిముసిగా నవ్వుతున్నాడు. బాబును ముద్దాడి వెళ్ళిపోతుంది. బాబు గట్టిగా నవ్వుతున్నాడు. నర్సు వెనుదిరిగి చూస్తుంది. ఈ నవ్వుల రాగాలకు గుడిసెలో ఉన్న రుద్రమ్మ ఉలిక్కిపడి లేచి శ్మశానం వద్దకు వస్తూ ఉంది. రుద్రమ్మను చూసి నర్సు వేగంగా పరుగులు తీస్తుంది. ఎదురుగా కారు వస్తున్నది. అమ్మో, కారు అని భయంతో పరుగు పెంచింది. కారులో ముకుందాం, ఫాలో, ఆ పరిగెత్తేది ఎవరో పట్టుకుందామని అన్నాడు. నర్సు గోడ దూకి తుర్రుమంది. తప్పించుకున్నాడు. పద, శ్మశానంలో మన బంగారు బిస్కెట్లు తీసుకోవాలని కారును వెనక్కి తీస్తున్నాడు. కారు చక్రం గుంతలోకి దిగడం వలన కారు కదలడం లేదు. అందరూ దిగి కారును పైకి ఎత్తుతున్నారు.
రుద్రమదేవి బాబు నవ్వుకు ఐస్ అయిపోయి బాబును ఎత్తుకొని గుడిసెలోకి వెళ్ళింది. కారు స్టార్ట్ అయ్యింది. అందరూ శ్మశానంకు వచ్చి రాజు శవబూడిదలో వెతుకుతున్నారు. 5 బిస్కెట్లే దొరికినవి. ఇంకా 20 బిస్కెట్లు ఆ పారిపోయిన వాని పనే అయిందని ఇంటికి వచ్చారు ముకుందం ముఠాతో. గుడిసెలో రుద్రమదేవి పేరు మార్చుకుంది. గతంలో ఖ్యాతి. ఆనందంతో బాబును ముద్దాడుతుంది. బల్లపైన 1, 2, 3 అనుకుంటూ బంగారు బిస్కెట్లు పేరుస్తున్నాడు సంతోషంతో హరిశ్చంద్ర ప్రసాద్. బంగారు బిస్కెట్లను చూసి, ఈ పాపపు సొమ్ము ఎక్కడి నుంచి తెచ్చావు, మనకు వద్దు అంది రుద్రమదేవి. ఒసే రుద్రి, లక్ష్మి వస్తే కాదనకే 19, 20 దొరికాయని మురిసిపోతూ బాబు వైపు చూస్తూ, ఈ బాబు ఎవరి బాబే? శ్మశానం వద్ద ఎవరో వదిలేశారు. హో, నేను ఎవరో వస్తున్నారని అనుకున్నా, బాబుని వదిలి వెళ్ళారా? ఓరి దౌర్భాగ్యుడా, మనకు బాబు దొరికాడు, బంగారం దొరికింది. ఇన్ని గొప్ప చదువులు చదివిద్దాం రుద్రి. ఈ పాపపు సొమ్ముతో వద్దు, మన కష్టార్జితంతోనే చదివిద్దాం అని రుద్రమదేవి అంది బాబునే చూస్తూ. ఒసే రుద్రి, నీ అదృష్టంలో అన్నీ కష్టాలే గాని సుఖాలు లేవనుకుంటా. నేనెంత సుఖంలో ఉంటినో మా వంశం గురించి నీకు అంతా చెప్పాను గదయ్యా. ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి చేసిన చిన్న పొరపాటు వల్ల నీతో జతకట్టవలసి వచ్చింది. ఆ రోజు సిగ్నల్స్ వద్ద పోలీస్ వ్యాన్ చూసి దొరికిపోతానేమోనని క్యాబ్ దిగా. ఎటు పోవాలో అర్థం కాక బస్టాండ్లోకి వెళ్ళిన నన్ను పోకిరీలు బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని అడవిలో చెరపడుతుంటే భయమేసింది. కళ్ళు మూసుకున్నా. అమ్మ చెప్పిన హనుమ శ్లోకాన్ని పఠించా. ఆ వెంటనే నీవే గదా వచ్చి రక్షించావు. కొన్ని రోజులు మీ ఇంట్లోనే తలదాచుకున్నా. నా పేరు మార్చుకున్నా. పేపర్లో లేచిపోయిన ముకుందం కూతురు నీ చూసి కాలం విచిత్రమైంది. నీ మంచితనము, నా లేత వయసు ప్రభావము, నీతో సహజీవనం గడుపుతున్నా. ప్రేమలో కష్టాలు గుర్తుకు రావని నిన్ను పెళ్లి చేసుకున్నాకే తెలిసింది అని గత చరిత్రను గుర్తు చేసింది రుద్రమదేవి. గతమెందుకే గుర్తు చేస్తున్నావు? మరుపు లేని జీవితానికి మధురమే లేదు అని ఘంటసాల గారు ఊరికే పాడలేదు. రుద్రి, మరుపంటే గుర్తొచ్చింది. హనుమ శ్లోకం చెప్పవే. కష్టాలు ఎదురైనప్పుడు నేను చదువుకుంటా. నన్ను రక్షించినప్పుడే నీవే నా దేవుడు అనుకున్నా. అందుకేనేమో నిన్ను మీ ఇంటికి పంపించాలని ఎన్నోసార్లు అనుకున్నా. కానీ నీకు ధైర్యం చాలేదు. పడుచు పిల్ల పక్కనుంటే ఎవరిష్టపడరు? ఇష్టపడ్డాను, పడేశాను. నీవు పడిపోయావు. అది నా తప్ప? నా తప్పే. అప్పుడు అమ్మ చెప్పినా వినలేదు, నాన్న బెదిరించినా వినలేదు. కనీసం నాకు బాబు నచ్చాడా అని కూడా అడగలేదు. నేనన్నా ఆ రోజు నచ్చలేదని చెప్పేదుండే. పొరపాటు అందరూ చేస్తారు, సరిదిద్దుకునేది కొందరే. కానీ సరిదిద్దుకోలేని దారి దొరికింది. ఇది నా దురదృష్టం. అమ్మా నాన్నలకు దూరమయ్యాను. ఒక సంతానం కలిగితే నాన్న దగ్గరికి వెళ్ళి నీ మనవడని చెప్పాలనుకున్నా. అది కూడా నెరవేరలేదు. ఇన్నాళ్లకు ఆ పరమశివుడే కనికరించాడు. నా కష్టాలన్నీ వాణ్ణి పెంచుతూ మరిచిపోతాను. గొప్ప ప్రయోజకుని చేస్తాను. నాన్న మెచ్చుకొని తీరుతాడు. ఇక నుంచి ఈ శ్మశానం వాటికల్లోకి ఎవరిని రానివ్వను అంది రుద్రి. ఓసే రుద్రి, ఏం మాట్లాడుతున్నావే? మతుండే మాట్లాడుతున్నావా? ఎవరు రాకపోతే మనం ఎలాగే బ్రతికేది? నువ్వు రావద్దంటే వాళ్ళు రాకుండా ఉంటారా? చచ్చినోడు చచ్చినట్లు ఇక్కడికి రావాల్సిందే అంటూ బంగారు బిస్కెట్లను చూసి మురిసిపోతున్నాడు హరిప్రసాద్. చచ్చినోడు ఎలాగో చచ్చిపోతున్నాడు, కానీ బతికున్నోళ్లను బతుకుండగానే చంపేస్తున్నారు తాగుబోతు విధవలు అని చీత్కరిస్తూ అంది రుద్రి.
ఒసే రుద్రి, నన్ను చూసే తిడుతున్నావా? నేనేమన్నా ఆళ్ళలాగా అడ్డమైన సారాయి విస్కీలు తాగుతున్నానా? ప్యూర్ చెట్టుకలే కదా తాగుతున్నా. అది కూడా మానేయమంటే నీ సంతోషం కోసం మానేస్తా అని కళ్ళు లొట్టు వెతుకుతూ అంటున్నాడు హరిశ్చంద్ర ప్రసాద్. నువ్వు మానేసే సెంచరీ ఎప్పుడో దాటేసింది, సిగ్గులేదు. ఇప్పటికైనా పర్మనెంట్గా మానేస్తే ఓ 10 సంవత్సరాలు ఎక్కువగా బతుకుతావని అంటుంది బాబును చీర తొట్టెలలో వేస్తూ. ఒసే రుద్రి, పోయే ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు, కానీ నీ మాటలతో ఇప్పుడే చంపకు. బాబు వైపు చూస్తూ ఈ బంగారంతో సుఖపడుతా అనుకుంటూ కళ్ళు త్రాగి పడుకున్నాడు హరిశ్చంద్ర ప్రసాద్. రుద్రమదేవి శ్మశాన భూమిలో బాబును ఎత్తుకొని పరవశించి పాట పాడుచున్నది. ఏ తల్లి నిన్ను కన్నదో నీవు నా వాడవయ్యావురా, నీవు నా వాడవయ్యావురా, నా కలల తొలి పంటగా, నా కలల తొలి పంటగా నీవు నా ఇంట వెలిచావురా, నా ఇంట వెలిచావురా. వివేకానంద స్వామి పుట్టినరోజు దొరికావురా, నీతోనే సంక్రాంతి సంబరాలు జరుపుకుంటా, నీకు వివేకని నామకరణం చేస్తున్నా అని ఎత్తుకొని ముద్దాడి ముద్దుగా వివేకని పిలుస్తుంది. రుద్రి ఆనందానికి అవధులు లేవు, అల్లారు ముద్దుగా పెంచుతుంది. ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేసింది. వల్లకాడు వివేక్, తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్, తల్లి రుద్రమదేవి, కులము ఎస్సీ కాటి కాపరులు అని నమోదు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో ముద్దుగా 3వ తరగతి పాస్ అయ్యాడు. తల్లి ఎంతో గొప్పగా ఊహించుకుంటుంది, కానీ మురికివాడలో అల్లరి చిల్లరగా తగాదలు తెచ్చిపెడుతున్నాడు. తప్పని తెలిస్తే దండించడం తప్ప దయ చూపెట్టడు. విక్కీ హీరోయిజం చూసి దండనాయకు వస్తున్నాడు, రోయ్ పారిపోండి అని పిల్లలు అంటుంటుంటారు. అల్లరి చిల్లరగా తిరిగే వారిలో కూడా అవేర్నెస్ ఉంటుందని నిరూపించాడు. స్కూల్లో కత్తి గొప్పదా కలం గొప్పదా అంటే కత్తి గొప్పదని తన జేబులోంచి తీసి స్కూల్లో విద్యార్థికి కాటు వేయడానికి సిద్ధంగా ఉన్న పాముపై విసరడం, పాము 2 ముక్కలై చనిపోవడం ఓ వింత. వివేక్ అల్లరి పనులను అమ్మకు చెప్పాలనుకునేవారు, కానీ ఆ దళితవాడకు వెళ్లాలంటేనే అసహనం చూపేవారు. కనుక రుద్రమదేవి వరకు వివేక్ అల్లర్లు వెళ్ళేవి కావు. ఎగ్జామ్స్ లో చిత్ర విచిత్రంగా దొరకకుండా కాపీ కొట్టడం, రాజ్ కపూర్ లెవెల్లో జూదం ఆడడం, జూలైలా తిరగడం, చిన్నప్పటి నుంచే తొట్టి గ్యాంగ్ మెయింటైన్ చేయడం, పేరు మోసిన గూండాలతో తలపడి ప్రాణం పోయేంత వరకు తెచ్చుకోవడం, ప్రాణం మీద భయమే లేదు, దేనికైనా రెడీ, రౌడీలకు రౌడీగా తయారవుతున్నాడు. బూత్ పాలిచ్చేసి డబ్బులు సంపాదించడం, శ్మశాన వాటికల్లో కుండలను చిత్ర విచిత్రంగా రంధ్రాలు వేయడం, శవాలను వెరైటీగా అంటించడం, జనాలు అది చూస్తూ దుఃఖం మరిచి ఆనందించడం. ఆకాశంలో ఏ విమానం ఎగిరినా హాయ్ హాయ్ అంటూ దాన్నే చూడడం. పెద్దయ్యాక ఏమవుతావంటే పైలట్ అవుతా అనడం ఓ విచిత్రం. దోమతెర తెచ్చి కాలిన శవ బూడిదపై చుట్టూ కట్టి ఫ్యాన్ పెట్టి స్విచ్ ఆన్ చేసి బూడిదని విచిత్రంగా జాలు నుంచి బయటకు పంపి ఎముకలలో బంగారు పన్ను ముక్కు పుడకలు వెతికి హయ్యకు ఇవ్వడం, హయ్య ఖుష్ అవ్వడం, అమ్మ మందలించడం, విక్కి మొండి చేయడం అలవాటుగా జరుగుతుంది. ఓ రోజు రుద్రి విక్కీ అల్లరి చేష్టం చూసి మందలిస్తుంది. చూడు నాన్న, నువ్వు చాలా బుద్ధిమంతుడు అనిపించుకోవాలి, అర్థమైందా అని అంటుంటే, చిన్నప్పటి నుంచి ఇదే మాట చెబుతున్నావమ్మా, నీ మాట ప్రకారమే కదమ్మా బుద్ధిగా కూర్చుంటున్నా, అలాంటప్పుడు నీకు రోజు గాయాలు ఎందుకు అవుతున్నాయి? పని చేసే గాయాలు కావా? ఏ పని చేస్తున్నావురా అని రుద్రమ్మ అడుగుతుంటే, మనకు చేతి నిండా దొరికే పని. కోపంగా చూసి చెంప చెల్లుమనిపించింది రుద్రమ్మ. అమ్మా అంటూ అమ్మను కౌగలించుకుంటూ, వాడు నీవు చెప్పిన కథలో విలన్,
స్కూల్లో అమ్మాయిలను ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకోలేక తలపడ్డాను, తల పగలగొట్టాను. తప్ప? ఒరే విక్కీ, నా కథ చెప్పాను కానీ కొట్టమనలేదుగా. అన్యాయం అరాచకం చేస్తున్న వారిని చూస్తూ ఊరుకోవద్దు. ఇలా ఊరుకుంటున్నాము కాబట్టే వాళ్ళు రెచ్చిపోతున్నారు, అమాయకులు బలైపోతున్నారని నీవే చెప్పావు కదమ్మా. ఒరే విక్కీ, పోలీసులకు చిక్కితే సెల్లులో వేస్తారురా. అమ్మా, వాళ్ళు చూశారు. మేము చేయలేని పని నేను చేశానని షెబ్బాష్ అని భుజం తట్టి వెళ్ళారమ్మా. విక్కీ, నాకో మాట ఇవ్వు, ఇలాంటి పనులు చేయనని, ఎవ్వరిని కొట్టనని అంటూ విక్కీ తలపైన చేయి వేసి నిమురుతుంది ప్రేమగా. అలాగే అమ్మా, అలాగే అమ్మా అంటున్నాడు. అలాగే బాగా ఆలోచించు, ఆ తర్వాత నిర్ణయం తీసుకో. నీ వల్ల ఎవరూ బాధపడకూడదు, నీ వల్ల ఎవరూ నష్టపోకూడదు. యుక్తిగా, లౌక్యంగా, చాకచక్యంగా దుర్మార్గాన్ని దండించు, అవినీతిని అరికట్టు. నిన్నందరూ దండనాయక్ అని పిలుస్తుంటే పొంగిపోకు, ఓటమి పాలైతే కుంగిపోకు. నీవనుకున్నది నీకు కాకుండా ఇతరులకు ఉపయోగపడితే మాత్రం ఊరుకోకు. ఉపాయంతో సాధించు. కండబలం కంటే బుద్ధి బలం గొప్పదని నీకు నువ్వే తెలుసుకుంటావు. మంచి పనులకు మరణం లేదు, నీవు అమరుడవని ముద్దాడింది. కాలం కొలిములు 12 గడిచిపోయాయి, కానీ దండనాయకులు దూకుడు మాత్రం తగ్గలేదు. దండించడం తప్ప దయ చూపడం లేదు. అమ్మ దగ్గరికి వచ్చేసరికి అమాయకుడైపోతున్నాడు. అమ్మను సంతోష పెట్టడం కోసం అమ్మ ఇష్టానుసారం ఎంసెట్లో ర్యాంక్ సాధించాడు. దళిత విద్యార్థిగా MBBS లో చేరాడు. తన చిన్నప్పటి ఆశయం పైలట్ కావాలని లౌక్యాన్ని ప్రదర్శించి ఆల్ ఇండియా ఎయిర్ ఫోర్స్ బకింపేట్లో పైలట్ శిక్షణ కోర్సులో సీటు సంపాదించాడు. ఇక్కడ దళిత విద్యార్థిగా డూప్లికేట్ సర్టిఫికేట్ సృష్టించి పొందాడు. 2 చోట్ల సీట్లు సంపాదించాడు చాకచక్యంగా. వివేక్ మంచిగా బుద్ధిగా చదువుకుంటున్నాడని అమ్మ మురిసిపోతుంది. ధన్యవాదములు. YCM రిజైన్డ్. మీకు నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. మీ రాపోల్ దత్తాత్రేయ, నాద క్రియేషన్స్. गणनायकाय गणदैवताय अध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय